దేవుని పిల్లలారా, మీరు దూతలుగా మారుదురుగాక. దూతలుగా మారాలి. ఈ మాటలు వింటున్నటువంటి మొదటిగా మీరు పశ్చాత్తాప్తులవ్వాలి. రక్షణ లేకపోతే రక్షణ పొందండి. ఇంచుమించుకు పోయిన నెలలో కూడా రక్షణ సువార్తని మీకు చెప్పడం జరిగింది. ఎందుకో ఈరోజు కూడా ప్రభు అదే మాటను మనకిస్తుంది. పశ్చాత్తాపంతో ప్రభుని వెంబడించేవారిగా, ప్రభుని వేడుకునేవారిగా మనం ఉండగలగాలి. రక్షణ పొందావా? దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన నీవు ఒక దూతగా మారాలి. ఎట్లా మారాలి? ఒక దూతగా మారాలి. ఏ దూత? గాబ్రియల్ దూత అవ్వాలా? లూసిఫర్ అవ్వాలా? లూసిఫర్ అంటే చెడగొట్టే బ్యాచ్ ఇది. గాబ్రియల్ దేవదూత, దేవుని వర్తమానాన్ని మోసుకుని వెళ్ళినటువంటి దూత కదా. నేటి దినాల్లో దేవుని వర్తమానమును మోసుకుని వెళ్ళి దూతలుగా మారుదురుగాక. ఇందుకొరకు నువ్వు అయ్యగారివి అమ్మగారివి అవ్వక్కర్లా. అర్థమైందా? దీనికోసం అయ్యగారి అమ్మగారేం అవ్వక్కర్లా. రక్షణ పొంది ఆత్మల పట్ల భారము కలిగిన ప్రభుని వెంబడించే శిష్యునిగా మారితే చాలు. దేవునికి స్తోత్రం. ఎట్లా మారాలి చెప్పాలి? శిష్యులుగా మారాలి. ప్రభుని వెంబడించే నమ్మకమైన శిష్యులుగా ఉండాలి మీరు. ఒకవేళ దేవుడే కనుక సేవ కోసం పిలిస్తే దేవునికి స్తోత్రం, అది వేరే విషయం. సంపూర్ణంగా సేవ కోసం పిలిచాడు అనుకోండి, ఆ పిలుపుని బట్టి సేవ చేయటం ఆ లెక్క వేరు. సంఘంలో నమ్మకమైనటువంటి దూతలుగా, నమ్మకంగా ప్రభుని వెంబడించేటటువంటి శిష్యులుగా మనం ఉండాలి. ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన రక్త సంబంధికుల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో ఎందరో ప్రభుని ఎరుగని వారు ఎందరో ఉన్నారు. లేరా? చెప్పండి. దేవుని సన్నిధికి దూరంగా ఉండేవారు ఎందరున్నారో కదా. వారి విషయంలో ప్రార్థన చేయాలి. వారి విషయమై వారిని దేవుని సన్నిధికి నడిపించుటకు నీవు నడుము కట్టాలి. దేవునికి స్తోత్రం. భారముగా, బాధ్యతతో నీవు తీసుకోవాలి. ఒక దూతగా నీవు మారాలి.